పైకి చూడు ఇక్కడ చూడు ట్రైన్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారులే. చాలా రోజులైంది కదా మిమ్మల్ని వల్కరించి. ఏం లేదులా, పిల్లలకు జర పరీక్షలు ఉండే, అందుకనే జర వాళ్ళ మీద నజరేసిన. ఇప్పుడు స్కూల్ సెలవులు కదా, ఇంకా మేమైతే టూర్ ప్లాన్ చేసినాము. ఇక ఇదే మహబూబ్ నగర్ రైల్వే స్టేషను. ఇంక ఈ నుంచి అయితే మేము ఇప్పుడు కాణిపాకం, కాళహస్తి, తిరుపతి ఈ మూడైతే టూర్ ప్లాన్ అయితే చేసినాము. ఇక సాయంత్రం 6:20కి చెంగల్పట్టు టికెట్లు అయితే బుక్ చేసినాము. అవి రేణిగుంట వరకు అయితే పోతాము ఈ ట్రైను. ఇంకా అక్కడ నుండి అయితే బస్సులలో అయితే తిరగాలి. ఇంకా ఫస్ట్ అయితే మేము కాణిపాకం పోతున్నాము. ఇక రేణిగుంట నుంచి తిరుపతి పోయి అక్కడ నుంచి అయితే కాణిపాకం బస్సు అయితే ఎక్కాలి. ఇక పొద్దున్న తెల్లవారుజామున 5 అయింది, ట్రైన్ అయితే దిగుతున్నాం. లేచినాం, నిద్రమోహాలు అయితే వేసుకొని ఇంకా తిరుపతికి వచ్చినాము. తిరుపతి నుంచి మళ్ళీ కాణిపాకం బస్సు ఉంటుంది. అయితే ఇక కాణిపాకం అయితే బయలుదేరినాము. ఇగో ఇది కాణిపాకం పోనీకే మా నలుగురికి కలిపి టికెట్. ఇంకా కాణిపాకం అయితే బయలుదేరుతున్నాము. కాణిపాకం దర్శనం అయిన తర్వాత మళ్ళీ రిటర్న్లో మేము తిరుమల వచ్చి తిరుమల దర్శనం అయితే చేసుకోవాలి. ఆ నుంచి మళ్ళీ కాళహస్తికి అయితే పోవాలి. గిడ వ్యూ చూసిరా ఎంత బాగున్నదో. గుర్తుపట్టుండ్రు ఒకసారి ఈ వ్యూను. ఒక్కసారి ఈ వీడియోని పక్కకు తిప్పైతే చూడుండ్రి, మీకే తెలుస్తుంది. అదే నువ్వులా ఏడుకొండల వెంకన్న స్వామి చూడంగానే నేనైతే దండం పెట్టుకున్న కండ్లకు అద్దుకొని. ఈ 7 కొండలు ఒకేసారి కనిపించే ఈ వ్యూ అయితే మనకు కాణిపాకం పోతుంటే కనిపిస్తుంది. ఇక మేమైతే కాణిపాకం వచ్చినాము. ఇక ఫ్రెష్ అయ్యి ఇంత నాస్టా ఇట్లా వేసి ఇక స్నానాలు గిట్లా వేసి దర్శనానికి అయితే బయలుదేరినాము. ఇక గిదేగా కాణిపాకం గణపతి ఆలయం. ఇక పక్కన ఉన్నదే కోనేరు. గర్భగుడికి ఎదురుగా అయితే కోనేరు అయితే ఉంటుంది. ఇంకా ఈ కోనేరు నీళ్ళు చూడండి ఎంత తేటగా ఉన్నాయో. ఇంకా ఈ నుంచి మనమైతే దర్శనానికి అయితే బయలుదేరాలి. దర్శనానికి పోయిన తర్వాత పోయి వచ్చినాక మళ్ళీ ఇదంతా చుట్టుముట్టు పక్కనే శివాలయం కూడా ఉన్నది. పోయి వచ్చినాక శివాలయం కాడికి కూడా పోదాము. కోనేరులో కాలు చేతులు ఇట్లా కడుక్కొని మళ్ళీ నెత్తిని నీళ్ళు చల్లుకొని అయితే ఇక దర్శనానికి అయితే పోతున్నాము. కోనేరు ముందల్నే ఎదురుగానే ఈడ చిన్న గణేషుని విగ్రహం అయితే ఉన్నది. ఈ గణేష్ విగ్రహానికి అయితే మొక్కి ఇక దర్శనానికి అయితే పోయినాము. ఈడ గరక పెట్టి దండం పెట్టుకొని పూలు పెట్టి దండం పెట్టుకొని ఇక నేనైతే దర్శనానికి అయితే పోయినాము. ఇది గుడి ముందు భాగం అన్నమాట. ముందు భాగం వ్యూ అయితే మనకి ఇట్లుంటుంది. ఇక పక్కకి వెళ్ళి దారి ఉంటుంది. ఆ దారి లైన్లోకి వెళ్ళి పడి మనం దర్శనానికి అయితే పోవాలి. దర్శనం అయితే అయిపోయింది, కాణిపాకం దర్శనం. ఇప్పుడైతే మేము కొద్దిసేపు అయితే తిరుపతికి వెళ్ళాము. దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత పక్కనే శివాలయం ఉందని చెప్పిన కదా, ఇక గిదేగా శివాలయము. ఈ శివాలయం బయట గార్డెన్ ఉన్నది. వ్యూ చాలా మంచిగా ఉంటుంది. ఇక వ్యూ ఒకటే చూపిస్తా, తర్వాత దర్శనంకి పోయి వచ్చిన తర్వాత ఇగో ఇదే ఆ వ్యూ. ఇక్కడ స్వామివారి విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు, ఇంకా మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు, అమ్మవారి విగ్రహము, శివుడి విగ్రహము, అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇదంతా శివాలయం ముందున్న వ్యూ అన్నమాట. చూసిరా ఎంత మంచిగా ఉందో. గ్రీనరీ కూడా చాలా బాగున్నది. ఇంకా ఆ శివర కనిపిస్తుంది కదా, గదే కాణిపాకం గుడి. ఇగో శివుడు కనిపిస్తున్నాడు, వినాయకుడు కనిపిస్తున్నాడు. ఇక అందరూ రకరకాల అవతారాలలో వినాయకుడు అయితే ఉన్నాడు. నంది మంచిగా ఉన్నది కదా, ఎంత బాగుంది చూడు నంది. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉన్నది ఇక్కడ. ఇగో ఇది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము, పక్కనే అమ్మవారి విగ్రహం ఉంది. ఇంకా గర్భగుడి ఇది. ఇంకా దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చినాము. గ్రీనరీ అయితే చాలా మంచిగా ఉంది. ఈ శివాలయ దర్శనము, గణపతి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మేమైతే తిరుమల బయలుదేరాలి కాబట్టి ఇంకా మేము బయలుదేరుతున్నాము. అట్లనే ఈడ షాపింగ్ చూసుకొని అయితే బయలుదేరుతాము. ఈడ కాణిపాకంలో జిల్లేడు వేరుతోన చేసిన గణపతులు అయితే దొరుకుతాయంట. మరి అవైతే తీసుకుందామని నేనైతే చూస్తున్నా. ఇవన్నీ అయితే షాపింగ్లు. ఇక గుడికి పక్కనే అయితే ఈ కాణిపాకం వినాయకుని గుడి పక్కకే అదే గుడి. ఈ గుడి పక్కకే అయితే షాపింగ్లు అయితే ఉన్నాయి. ఇంకా ఈడ గణపతి చూడండి, ఈడ ఎంత మంచిగా ఉన్నదో. ఈడ చూడరు, ఈ గణపతి జనపనారతో చేసినట్టున్నారు, ఏకో ఫ్రెండ్లీ గణపతి. ఇంకా నేనైతే తెల్ల జిల్లేడు వేరుతో చేసిన గణపతులు అయితే నెక్కుతున్నా.
ఇంకా దొరికినాయి. ఇవి ఒక్కొక్కటి అయితే 100 రూపాయలంట. తెల్ల జిల్లేడు ఏరుతోనే చేస్తారంట, మళ్ళీ చెక్కతోన కొమ్మతోన కూడా చేస్తారంట. నేనైతే ఏరుతోనే చేసినవి అయితే తీసుకున్నా. రెండు తీసుకున్నా, మా అమ్మకోటి నాకోటి. ఒక్కొక్కటి 100 రూపాయలంట. ఇవి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ బాపనులతోన పూజ చేపించి ఇంట్లో మన పూజ గదిలో పెట్టుకోవాలంట. ఇంకా ఇదేగా తెల్ల జిల్లేడు ఏరుతో చేసిన గణపతి. ఇంకా నేను తీసుకున్నా, ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకా అట్లనే గీడ దిష్టి పూసలు కూడా దొరుకుతాయి చిన్నపిల్లలకు కాళ్ళకు గట్టనీకే, దిష్టి నజరు తలగకుండా దిష్టి పూసలు అయితే దొరుకుతాయి. అవైతే తీసుకున్నాము. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో తిరుపతి వీడియో నెక్స్ట్ వస్తుంది. ఇక మీకైతే ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.